ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఎర్రటి పురుగును చూస్తే ఇది ఏదో పురుగు అనుకుంటారు, కానీ ఈ పురుగుకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆ ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ యొక్క పురుగు ఒక కాలంలో మాత్రమే కనపడుతుంది, మరి ఎప్పుడు కూడా కనపడదన్నమాట. పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మా ఊరిలోని అడవి ప్రాంతం అన్నమాట. మా ఇంటికి దగ్గరలో ఉండే అడవి ఇది. చూశారు కదా ఎంత పచ్చగా ఉందో. ఈ పచ్చదనంతో పాటు పక్షుల కిలకిలలు కూడా మీకు ఈ వీడియోలో వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మా ప్రాంతంలో ఉన్న పచ్చదనం, ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంటుంది. అది చాలా మంచిది. ఓకే, ఈ మనం వీడియోలోకి వెళ్తే అసలైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు పూర్తిగా ఈ పురుగు గురించి చెప్పాలంటే, ఈ పురుగు పేరు వచ్చేసి ఆరుద్ర పురుగు అంటారు అన్నమాట. ఆరుద్ర కార్తె అంటే మనకి తెలుగులో చాలా కార్తెలు ఉంటాయన్నమాట. మనకి దాదాపుగా అందరికీ తెలిసింది మృగశిర కార్తె అంటాం. ఎందుకంటే ఆ రోజు చేపలు మస్తు తింటాం కాబట్టి చేపలకి ప్రిఫరెన్స్ ఉంటుంది. కానీ తర్వాత వచ్చేదే ఆరుద్ర కార్తె. ఆ ఆరుద్ర కార్తె తర్వాత వచ్చే కార్తెకి సంబంధించి మనకి ప్రకృతిలో కొన్ని రకమైన భగవంతుడు మనకి ఇలాంటి వాటిని చూసికలుగా ఇక్కడ మనకి ప్రకృతిలో కనపడేలా చేస్తారనమాట. ఇవి కనపడాయంటే మనకి ఆరుద్ర కార్తె అనేది ప్రారంభమైందని చెప్పేసి ఒకప్పుడు కాలంలో పెద్దలకి అందరికీ కూడా తెలిసేదనమాట. ఈ పురుగులు ఆరుద్ర కాలంలో మాత్రమే కనపడతాయి, మరి ఏ కాలంలో కూడా అనమాట. ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడికి పోతాయి కూడా తెలియదు అనమాట. భగవంతుడు ఒక మనకి కార్తెకు సంబంధించి దీన్ని ఆరుద్ర పురుగుగా ఈ కార్తెలో మాత్రమే కనపడే విధంగా పెట్టాడు అనమాట. చూశారు కదా అసలు ఎంతమైన అద్భుతం అసలుకి. ఒక ఆరుద్ర పురుగు ఒక కార్తెకు వచ్చేసి ఇలా కనపడుతూ ఉంటాయి. అది కూడా పల్లెటూరు ప్రాంతంలో కనపడతాయి అన్నమాట. చాలా అరుదుగా ఉంటాయి ఈ పురుగులు అన్నమాట. మీకు ఈ పురుగు గురించి కానీ తెలుగు కార్తెల గురించి కానీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూసుంటే ఇలాంటి పురుగుల్ని అబ్జర్వేషన్ చేయండి అన్నమాట. ఎందుకంటే చాలా ప్రత్యేకతమైన మాట. ఒకప్పుడు మనకి ఫోన్లు కానీ ఇవేం లేనప్పుడు మనకి కాలాలను గుర్తించి చేసేది ఈ పురుగులు అన్నమాట. సాధారణంగా మనకి మృగశిర కార్తె అంటే తెలిసిందే. ఆరుద్ర కార్తె అంటే ఎండలు కొడతాయని చెప్పి అంటాం కాబట్టి అది కూడా తెలిసిందే. కానీ ఆ 2 కాలాల తర్వాత వచ్చేదే ఈ ఆరుద్ర కార్తె.